ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అండ్ వాట్స్ ఎవర్ యు డూ ఇట్ హార్ట్లీ యాజ్ టు ద లార్డ్ అండ్ నాట్ అంటూ మెన్. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని కోసం, దేవుడు చూడాలని కాదు కానీ నీవు ఇతరుల ఎడల కలిగి ఉన్న జాలి, దయ, ప్రేమ అన్నీ కూడా దేవుని నుండి మెప్పుదల కొరకు కాక నీ హృదయ అంతరంగముల నుండి నీవు జీవించాలి. నీ ఎదుటి వారిని ఎడల నీవు ప్రవర్తించాలి. ఎదుటి వారికి హాని తలపెట్టకూడదు. ఒకరినొకడు క్షమించుకొనుచు ఉన్నట్లయితే దేవుడు వానిని కూడా క్షమిస్తాడు. మీరేమి చేసినా కూడా మనుషుల నిమిత్తం, వారి మెప్పు నిమిత్తం, వారి నుండి వచ్చు పొగడ్తల నిమిత్తం, మన్నల నిమిత్తం ఎదుటి వారి ఎడల ప్రవర్తించకూడదు. మనస్ఫూర్తిగా దేవుని యందు భయము, భక్తి కలిగి నీవు ఇతరులకు ఏమి మేలు చేయదలుచుకున్నావో దానిని మనస్ఫూర్తిగా చేయాలి. చాలామంది గొప్పల కోసం, వారి గొప్పతనం, వారి ఐశ్వర్యం, వారి హోదా, వారి పలుకుబడులు గుర్తింపు కొరకు ఏవేవో కార్యక్రమాలను చేపడతారు. ఎదుటి వారి కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి యాజమానులైన వారికి, పెద్దలకు, తోటివారికి అన్ని విషయములలో విధేయులై ఉండాలి. ఎవరైతే తోటివారికి అన్యాయం చేదురో, వారు ఏదైతే ఎదుటివారికి అన్యాయం చేశారో అదే అన్యాయం దేవుడు మనకును చేయగలడు. వారు ఏదైతే అన్యాయం చేసిన కొలది అదే వారికి మరల లభించును. పక్షపాతము చూపించకూడదు. అందరి ఎడల సమానత్వము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది. ప్రతి ఒక్కరికి యజమానుడున్నాడని గుర్తెరిగి ప్రవర్తించాలి. న్యాయముగా, ధర్మానుసారంగా అందరి ఎడల నడుచుకోవాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తము సమస్తమును జరిగించాలి. అది ప్రభువు కొరకే అని మనస్ఫూర్తిగా చేయాలి. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని తండ్రి, పైకి ఒక రూపమును లోపల ఒక రూపమును కలిగి ఉండక నాయనా, నీ యందు నిజమైన శ్రద్ధాభక్తులు కలిగి నాయనా, ఎదుటి వారికి మేలు చేయ నిమిత్తము నాయన తండ్రి ప్రభా, వారిని చక్కనైన మార్గంలో నడిపించండి. పైకి నాయన భక్తి గల వారి వలె ఉండి నాయన మిమ్మల్ని అనుసరించక నాయన ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారితో మీరు ఒకసారి మాట్లాడండి దేవా. మనుషుల మెప్పు కొరకు కాదయ్యా, కేవలం నాయన మిమ్మల్ని మనస్ఫూర్తిగా నాయన అంగీకరించి ఏదైతే మేలు ఇతరులకు చేయదలిచారో నాయన వారిలో మీరు ఉండండి నాయన. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఇరుకుని, ఇబ్బంది నుంచి తొలగించండి. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుచుండగా నాయన నీ దక్షిణ హస్తమును వారిపై ఉంచండి. నీ దయగల చూపును వారిపై ఉంచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.